పేరు పరమేష్, మాది నారాయణపేట మండలం మల్యాల గ్రామం, జిల్లా సిద్దిపేట. నేను ఫస్ట్లో ఈ పందుల షెడ్డు పెట్టడానికి, పందుల గురించి, పందుల బిజినెస్ పెట్టడానికి మొదటి కారణం ఏంటంటే, నేను చాలా మట్టుకు యూట్యూబ్లో బాగా వీడియోలు చూశాను. చూసిన తర్వాత ఎక్కువ మట్టుకు ఈ ఫారెన్ వీడియోలు బాగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో తినే మాంసం ఏదైనా ఉండాలంటే అది పంది మాంసము. సో నేను దాన్ని స్పెసిఫిక్గా తీసుకున్న తర్వాత నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, మార్కెట్ పరంగా ఎట్లుంటుందని చెప్పేసి కొంచెం ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది నుంచి నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైందంటే, ఇండియాలో కూడా బాగా మంది ఈ పందులు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మార్కెట్ పరంగానే ఫస్ట్ ఈ పందుల బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఎట్లుంటుందని చెప్పేసి కొంచెం ఈ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటా అంటే, మ్యాక్సిమం ఇందులో 3 రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకటేమో ఈ ప్యాకింగ్ పర్పస్, అంటే మాంసం కోసం అమ్ముకోవచ్చు. రెండోది ఈ పుట్టిన పిల్లల్ని అమ్ముకోవచ్చు, పిల్లల పరంగా మనకు అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే బ్రీడర్స్ లెక్కలు కూడా అమ్ముకోవచ్చు. అంటే 3 రకాలుగా ఈ బిజినెస్ని మనం చేసుకోవచ్చు. ఇందులో మనకు అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. మనం కొత్త వాళ్ళకు పందులను అమ్ముకోవచ్చు, తర్వాత పిల్లల్ని అమ్ముకోవచ్చు. ఈ పిల్లలు కూడా 8,000 నుంచి 10,000 మధ్యలో 2 నెలల పిల్లలు అమ్ముకోవచ్చు. ఈ బ్రీడర్స్ అనేది 30 నుంచి 35,000 ఒకటి ఆ చొప్పున ఒక యూనిట్ పర్పస్లో 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో మనం అమ్ముకోవచ్చు. ఈ ప్యాకింగ్ పర్పస్లో అంటే ఎట్లా ఉంటాయంటే, అంటే వెయిటేజ్, అంటే మాంసం ప్రకారం అమ్ముకోవాల్సి కూడా ఉంటుంది. వీటికి వచ్చేసి 200 నుంచి 250 రేట్లు కూడా మనము కేజీ లెక్కల అమ్ముకోవడం జరుగుతుంది. ఇది చాలా మటుకు ఏంటంటే, అందరూ గొర్రెల షెడ్లు పెడతారు, ఈ బర్రెల షెడ్లు పెడతారు, కోళ్ళ షెడ్లు పెడతారు, కానీ ఈ పందులు ఎందుకు పెడతారు అని చెప్పేసి చాలామంది అసహించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనము లైఫ్లో సక్సెస్ కావాలంటే, మనకు డబ్బులు రావాలంటే ది బెస్ట్ బిజినెస్ ఇదే అనిపించింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో కాంపిటీషన్ ఎక్కువ లేదు. బెస్ట్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ లేదు. కొత్తగా రావాల్సిన వాళ్ళు మంచిగా హ్యాపీగా రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఈ పంది 4 నెలల్లో మనకు పిల్లల్ని ఇస్తుంది. ఇది 10 నుంచి 12 పిల్లలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మనము ఒక 4 నెలల నుంచి 6 నెలలు, అంటే మినిమం ఒక 1 ఇయర్లో మనం పెట్టిన పెట్టుబడి మనకు రిటర్న్గా రావడం జరుగుతుంది. షెడ్ వచ్చేసి నాకు 6 నుంచి 8 లక్షల మధ్యలో అయింది. అలాగే ఈ పిల్లలు ఈ పందులు తీసుకురావడానికి ఒక 6 లక్షల వరకు అయింది. మొత్తం టోటల్గా నాకు 15 లక్షలు అయింది. నేను 1 ఇయర్లో నా వరకు నేను డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. దీనికి టైం వేస్ట్ కూడా ఏమి ఉండదు. పొద్దున గంట సేపు ఉంటే సరిపోతుంది, సాయంత్రం ఒక గంట సేపు ఉంటే సరిపోతుంది. వాటంతట అవే నీళ్ళు తాగుతాయి. మనకు నిప్పిల్స్ ఉంటాయి, వాటంతట అవే నీళ్ళు తాగడం జరుగుతుంది. మనకు పొద్దున గంట, సాయంత్రం ఒక గంట సేపు ఉంటే అయిపోతుంది. పొద్దున మంచిగా క్లీనింగ్ చేసి కడిగితే అయిపోతుంది. మనకు పైప్ ఉంటుంది, ఆ పైప్ తోటి మనం బోర్ పైప్ తోటి మనం కడిగేసుకుంటే సరిపోతుంది. అలాగే దాన విషయం ఏంటంటే, నేను దాన ఈ తౌడు, నూక, మక్క, సోయా, ఈ మినరల్ మిక్చరు ఉప్పుతో కలుపుకొని నేను వీటికి దాన రూపంలో వేయడం జరుగుతుంది. ఈ డెలివరీకి ఉన్న, అంటే క్రాసింగ్ అయిన పందుల్ని మనం అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి అన్ని క్రాసింగ్ పందులు. ఈ పొద్దున కేజీ, సాయంత్రం కేజీ లెక్కల మనం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కూడా మనకు 2 నెలలు, అంటే 4 నెలల్లో మనకు పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. క్రాసింగ్ అయిన పంది అంటే 100 రోజుల సినిమా అనుకోవచ్చు. మనము ఆ 100 రోజులల్లో మనకు 10 నుంచి 12 పిల్లలు ఇవ్వడం జరుగుతుంది. అది 2 నెలలు తర్వాత మనము ఆ తల్లి నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మన చుట్టుపక్కల మార్కెట్ లేదు కదా, మార్కెట్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి కొంచెం సందేహపడుతుంటారు. నేను వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తున్నాను. మనకు అస్సాం, నాగాల్యాండ్, మణిపూరు, ఈ త్రిపుర, ఈ పంజాబ్, తర్వాత ఢిల్లీ, ముంబై ఆ ఏరియాలో కూడా, కలకత్తా ఏరియాలో కూడా మనకు మార్కెట్ సదుపాయం ఉంది. మన దగ్గరికి వచ్చి బయర్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మనము ఎట్లా అనుకూలంగా మనం వేసే ఫీడ్ బట్టి, మనం వేసేటువంటి దానాన్ని బట్టి, మనం ఇచ్చే మెయింటెనెన్స్ని బట్టి ఇది ఈ రేటు కూడా ఉండడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్గా మనము ఇంకొక విషయం ఏంటంటే, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ పంది తన మలాన్ని తన తింటుంది అని చెప్పేసి, అంటే వేస్టేజ్గా ఉంటుంది, పరిశుభ్రంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఒక మూలకు అది దాన్ని మలాన్ని విసర్జించడం జరుగుతుంది. ఆ టాయిలెట్ కూడా ఒక పక్కకి వెళ్ళడం జరుగుతుంది. దాని మంచిగా పడుకునే ప్లేస్లో అయినా కానీ, దాని వేసుకునే ప్లేస్లో మాత్రం అది ఎలాంటిగా మంచి పరిశుభ్రంగా ఉండడం జరుగుతుంది. అందరూ ఏదంటారంటే, మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ప్రపంచంలో ఎక్కువ తినే మాంసం ఏంటంటే ఈ పంది మాంసంలో చాలా మట్టుకు ప్రోటీన్లు ఉంటాయి.
విటమిన్స్ ఉంటాయి, మంచి లాభాలు ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చిన్నగా షెడ్ వేసుకోండి. చిన్నగా మన తక్కువ ఖర్చుతోటి మనం షెడ్ వేసుకోవచ్చు. మనం వెదురు బొంగులతో కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్నగా తక్కువ రేట్లో సెకండ్ హ్యాండ్లో కూడా మనకు మెటీరియల్ దొరికితే అట్లా కూడా వేసుకోవచ్చు. దీనికి స్పెషల్గా బాగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. షెడ్ పైన పెట్టే ఖర్చు కంటే మనం పందులు తీసుకురావడం పైన పెడితే బెటర్ సదుపాయాలు ఉంటాయి. నేనేమంటా అంటే ఒక 1 ఇయర్లో మనం అనుకున్నటువంటి మనం పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం జరుగుతుంది.